I hate love. I can't love. I can't live with you. ఇదిగో మరి నాకు ప్రసాద్ బాబు ఏమంటున్నారు? గురుమూర్తి, నాకు ఏది రెండోసారి చెప్పడం ఇష్టం ఉండదు. ఇచ్చుకో. బాబు, ఇది పనివాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు. అంటే నా చెల్లెలి డబ్బే కదా, అంటే నా డబ్బు కూడా అన్నట్టే కదా. ఖర్చులకి ఓ 10,000 ఇచ్చుకో. 10,000? ఏంటి అదేదో నీ జేబులో నుంచి ఇచ్చినట్టు 10,000 అంటున్నావు? ఇవ్వు. వద్దు బాబు, ఇవ్వు. వద్దు బాబు, మీరు ఇలా చేయడం మంచిది కాదు. ఇవ్వు. అరే, ఆ పనోళ్ళ మీద పెద్ద పనోడివి నువ్వు, అంతే. నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దు. ఇవ్వు. ప్రసాద్ బాబు, 10,000 అంటే ఒక మనిషి జీతం బాబు. డబ్బులు తక్కువైతే నేను లెక్కల్లో ఎలా రాసుకోవాలి? ఏ, అకౌంట్స్ సర్దలేనడు మేనేజర్ కానట్టు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేనడు ఆర్టిస్ట్ కాలేడన్నట్టు అది కూడా నేనే చెప్పాలా? ఏదో ఖాతాలో తోసై. ఇవ్వు. వద్దు బాబు, ఇవ్వమంటుంటే. వద్దు బాబు. ఇవ్వు. ప్రసాద్ వద్దు బాబు, అరే ఆగండి. గురుమూర్తి గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇదిగో, కావాలంటే నా జీతం డబ్బులు తీసుకోండి. అది ఆ మాట అన్నావు, బాగుంది. ఆ, ఈ కరెన్సీ నోట్లున్నాయి చూసావు? ఇవి నీ చేతిలో ఉంటే నీవి, నా చేతిలో ఉంటే నావి. మీకో సంగతి తెలుసా? భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే ఈ ప్రపంచం మొత్తం ఈ డబ్బు చుట్టే తిరుగుతోంది. మరి వస్తాను. దరిద్రుడు మన కర్మ కొద్దీ దిగబడ్డాడు. శివ, నీ జీతం మొత్తం వాడికే ఇచ్చేస్తే మరి నీకెలాగయ్యా? ఎలాగేంటి? రోజు అన్నం పెట్టడానికి నాకు చిన్నమ్మగారు ఉన్నారుగా. ఈ మొక్కుతాడిని శివా చేతికి కట్టేదెప్పుడో, ఆ సీతమ్మ చెట్టు మహిమ వల్ల నా మనసులో కోరిక తీరేదెప్పుడో. ఏంటే తీరేది? వెనకటికి నీలాంటి ఆడదే అడ్డెడి గిన్నెలో అన్నం అలాగే ఉండాలి, బిడ్డలు మాత్రం గుండ్రాళ్ళలా ఎదగాలి అనుకుందట. అలా ఉంది నీ వరుస. పెద్దమ్మ, నేను అసలే బాధలో ఉంటే నువ్వింకా కోప్పడతావేంటి? కోప్పడక శభాషని నీ భుజం తట్టాలా? మొఖం చూడు, మొఖం. విన్నావా విన్నావా అక్క? ఏదో నా వాళ్ళు కదా అని చెప్పి గుండెల్లో బాధని మీకు చెప్పుకుంటే ఇదేనా మీరు నాకు చేసేది? మళ్ళీ ఇంకేం చేయమంటావే? నీకా లొడలొడ వాగడం తప్ప ధైర్యమే లేదు. ఇక శివ సంగతంటావా? సరే సరి. వయసులో ఉన్న పిల్ల కళ్ళ ముందున్నా కూడా ఉలకడు పలకడు. దాగుడు మూతల దండాకోరన్నట్టు మీ ఇద్దరి మౌనరాగాల మధ్య మేం చస్తున్నామే. అంతేలే, మీకే హాయిగా పెళ్ళైపోయింది. పెళ్లి కాని ఆడపిల్లగా నా బాధ మీకేం తెలుస్తుంది? ఒసే పిచ్చిమొహమా, బాధపడుతూ కూర్చుంటే పనులు కావే. ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి. ఈ మొక్కుతాడు నీ చేతికి వచ్చి ఎన్నాళ్ళైందే? ఇంకా నీకు దీన్ని శివా చేతికి కట్టేందుకు టైమే దొరకలేదా? అబ్బా, అన్నీ తెలిసి కూడా అడుగుతారే. శివ ఏమో అక్కడ, నేనేమో ఇక్కడ. క్వారీలో పనిచేస్తున్నప్పుడే నయం, శివ నా కళ్ళ ముందే ఉండేవాడు. తొందరగా ఆ 3 ముళ్ళు వేయించుకుంటే శివ ఎప్పటికీ నీ కళ్ళ ముందే ఉంటాడుగా. ఎలా పెద్దమ్మా? మా నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఎవరో గిట్టని వాళ్ళ వల్ల నాకు పెళ్లి కాకుండా ఉందని నాన్న దిగులు పడుతున్నాడు. ఈ గొడవల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాకు. మళ్ళీ సుగుణ నేను నీ మంచి కోరేవాళ్లం. నువ్వు శివ పెళ్లి చేసుకుంటే చూసి సంతోషించాలని ఆశపడేవాళ్లం. అందుకే ఇప్పటికైనా మేం చెప్పేది విను.
చెప్పండి. నా ఆశ తీరుతుందంటే మీరేం చెప్పినా చేస్తాను. సరే అయితే ఓ పంచేయ్. ఎలాగైనా వీలైనంత తొందరలో శివాను కలుసుకొని ఈ మొక్కుతాడిని శివ చేతికి కట్టేయ్. పనిలో పనిగా ఇప్పుడే నీ సిగ్గుని కాస్త పక్కన పెట్టి శివా నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగేసేయి. చి, అలా సూటిగా ఎవరైనా అడిగేస్తారా ఏంటి? ఏ అడిగితే తప్పేంటి? సినిమాల్లో హీరోలే కాదు, హీరోయిన్లు కూడా ఐ లవ్ యూ చెప్తారు, తెలీదా? తెలుసనుకో, కానీ అలా సూటిగా అడిగేస్తే శివ నా గురించి తప్పుగా అనుకుంటాడేమో. ఏంటే తప్పు? లేచిపోదాం రా అని చెప్పమన్నావా? పెళ్లి గురించేగా మాట్లాడమని చెప్పింది. ఇదిగో మా ఆఖరి మాట చెప్తా విను. ముద్దు ముచ్చట్లు తీరాలి అంటే కాస్త సిగ్గు బిడియం పక్కన పెట్టాలి. మొగాడు చొరవ చూపించకపోతే ఆడదే నడుం బిగించాలి, తప్పదే. ఉహుం. మీరు చెప్పినప్పుడు వింటుంటే బాగానే ఉంది, కానీ శివ ముందుకు వెళ్తేనే ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఛ, ఇంత పిరికి పిల్లవి, నీకు ప్రేమెందుకే? చూడు, పిరికి వాళ్ళకి ప్రేమించే అర్హతే ఉండదు, గుర్తుంచుకో. నేను పిరికిదాన్నా? నా శివానే పిరికివాడా? మా మధ్య ఈ దోబూచులాటకి తెరపడేదెప్పుడో. చిన్నమ్మగారు, 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 అరే శివ, ఏమైంది? త్వరగా రండి. మీకు బ్రహ్మాండం బద్దలైపోయేంత ముఖ్యమైన చూపించాలి. ఏంటది? అబ్బా, రమ్మంటున్నాను కదా. ఎలా రావాలి? నేనిప్పుడు పనిలో ఉన్నాను కదా. ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేవే కదా, రమ్మంటుంటే రండి. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. రండి చిన్నమ్మగారు. ఏరి, ఇంతలోనే ఏమైపోయారు? ఇందాక ఇక్కడే కదున్నారు, ఎటెళ్ళారు? శివ, ఎవరు? దొంగలు. దొంగలా? నువ్వేమంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అయ్యో, దొంగలంటే మీ వెనకే గోతులు తీస్తారే ఆ పందికొక్కులు. ఇక్కడే పట్టపగలే ఇక్కడే మాట్లాడుకోవడాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఎవరా దొంగలు? అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఏం చెప్పమంటారు చిన్నమ్మగారు? పాపం హర్ష గారేమో కదల్లేని స్థితిలో ఉన్నారు, మీరేమో బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయారు. అందుకే తననెవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఆ నందిని ఏం చేసిందంటే, డోంట్ వరీ, అన్నీ నేను మేనేజ్ చేస్తాను. ఎప్పట్లాగే మా ఫామ్ హౌస్లో పండిన కూరగాయలు, పండ్లు అన్నింట్లోనూ 3 వంతులు మార్కెట్కి పంపించి ఆ డబ్బుని నాకొచ్చేలా చేస్తే చాలు. మిగిలిన 1 వంతు నీ వాటా కింద తీసుకోవచ్చు. నందిని మేడం, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే చేశాం. కానీ పండిన పంటంతా లెక్క చూపించకుండా మనమే దోచేస్తే అప్పుడు ఆ రహస్యం బయటపడితే మనమేం చేద్దాం?
అర్థమైంది కదా? మీకేం భయం అక్కర్లేదు. మన రహస్యం ఎవ్వరికీ ఎప్పటికీ తెలీదు. ఇదిగోండి, ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి. ఎక్కడ ఎలాంటి సాక్ష్యం దొరికినా వెంటనే వీడియో రికార్డ్ చేసి నాకు పంపించండి. ఇప్పుడు మా బావ హర్ష రెక్కలు విరిగిన పక్షిలాంటివాడు. వీల్ చైర్లోంచి కదల్లేడు. ఇక ది గ్రేట్ సీతారామయ్య గారు పురాణాలతో టైంపాస్ చేసే ఒక ఓల్డ్ ఫెలో. మా అత్తయ్య పార్వతమ్మ ఉబ్బసం జబ్బుతూ ఇవాళ రేపు పోయేలా ఉంది. సో ఇక నేను ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళ సంగతి సరే మేడం, మీ అక్క మాధవి గారు చాలా తెలివైనది కదా. అన్ని బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంది అనుకుంటున్నారు, కానీ ఆవిడ గారు పసిగడితే చాలా డేంజర్ కదా మేడం. దాని మొహం, దానికంత సీన్ లేదు. బిజినెస్ పనులతోనే మేనేజ్ చేయలేక చస్తోంది. ఇక ఫామ్ హౌస్ గురించి పట్టించుకునే తీరికెక్కడుంటుంది? ఏమో మేడం, మేము దొరికిపోతే పోలీసులకు పట్టిస్తారేమో భయంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాం. నో, ఇక మీదట మాటల్లేవు, ఓన్లీ మూటలు. 3 వంతులు నాకు, 1 వంతు మీకు. ప్రొసీడ్. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడని ఇందుకే అంటారేమో. ఈ ఫోన్లో రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియటం లేదు. వెంటనే చిన్నమ్మ గారిని తీసుకొచ్చి ఆ నందిని భరతం పట్టించాలి. అది చిన్నమ్మగారు జరిగింది. ఆ నందిని ఇంతకి తెగించిందా? డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని మోసం చెయ్యాలి అనుకుంటుందా? అవును చిన్నమ్మగారు, ఇందాక నేను విన్న మాటల్ని బట్టి చూస్తే తను వాళ్ళందరితో కుమ్మక్కై డబ్బులు దోచేయడం చాలా కాలంగా సాగుతుంది అనిపిస్తుంది. అమ్మ శివగా, జరిగిందంతా మాధవితో చెప్పి ఇంట్లో వాళ్ల ముందు నన్ను తలదించుకునేలా చెయ్యాలని ప్లాన్ వేశావా? ఏ మనిషికైనా పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది అంటారు. ఆ నందిని సంగతి ఈరోజు తేల్చి పారేస్తాను. నువ్వు రికార్డ్ చేసిన ఆ మొబైల్ ఏది? ఇటివ్వు. అమ్మగారు, నేను ఈ మొబైల్లో అవి ఇవి నొక్కాను, కానీ జరిగిందంతా రికార్డ్ అయ్యిందో లేదో నాకు తెలీదు. అందుకే వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి, రికార్డ్ కాలేదా? ఒకసారి ఇవ్వు. మై గాడ్, అదంతా రికార్డ్ అయితే నా జుట్టు మాధవి చేతికి అందినట్టే. షిట్, ఇప్పుడేం చెయ్యాలి? ఏంటండి, రికార్డ్ అయ్యిందా లేదా? లేదు శివ, నువ్వు కంగారులో రికార్డ్ బటన్కి బదులు పాజ్ బటన్ని నొక్కి ఉంటావు. థ్యాంక్ గాడ్, బ్రతికిపోయాను. ఇక నేను ఎవ్వరికీ భయపడాల్సిన పనే లేదు. క్షమించండి. పోనీలే శివ, నీ తప్పేమీ లేదు. తప్పంతా ఆ రాక్షసి నందినిదే. ఎస్, తప్పంతా నాదే. బట్ ఆ తప్పుని నిరూపించేందుకు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. నందిని, ఏంటి అంత పని జరిగిందా? అవును డాడ్, ఆల్మోస్ట్ మాధవికి నేను దొరికిపోయానని అనుకున్నాను. లాస్ట్ మినిట్లో లక్కీగా బయటపడ్డాను. అక్క నిరికిద్దామంటే నేను ఇరుక్కుపోయే సిచ్యువేషన్ వచ్చింది. గుండె భగ్గుమంటున్నా అది చెప్పినట్టు డిలీట్ చేయక తప్పలేదు. వాళ్ళ సంగతి సరే, మనోళ్ళేమంటున్నారు? మొత్తం దోచేస్తున్నాం కదా, బయటపడితే ఎలా అనే భయంతో వాళ్ళు నా దగ్గరకొచ్చారు.
దోచుకున్నదాన్ని 4 భాగాలు వేస్తాను, అందులో ఒక భాగం మీకే ఇస్తాను అని చెప్పేశాను. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే మన షేర్ 3 వంతులు ఫామ్ హౌస్ మీద మొత్తం రాబట్టచ్చన్నమాట. కనీసం నెలకి 2-3 లక్షలు వస్తుంది నాన్నా. సూపర్. అయితే అందులో 3 వంతులు నాకు, 1 వంతు నీకు. డాడ్, అదేం కుదరదు. ఇక మీదట మనం ఏం కొట్టేసినా 50-50 అంతే. ఏంటి బేబీ, డాడీ దగ్గరే బేరాలా? తప్పదు డాడ్, మనీ దగ్గర నో సెంటిమెంట్స్. సరే, జాగ్రత్త. నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ఈలోగా మళ్ళీ ఏదైనా అవకాశం దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయకు. అది నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఈసారి నాకేదైనా ఛాన్స్ దొరికితే ఆ మాధవితో ఆడుకుంటాను చూడు. డాడ్, వాళ్ళిద్దరు ఇటే వస్తున్నారు. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటా డాడ్. సరే. శివ, ఇంతకు ముందు మిస్ అయింది కదా, అలాంటి ఫోటోనే ఇప్పుడు తీసుకుందామా మనం? మీరేమంటున్నారు? ఫోటో తీసుకుందాం అంటున్నాను శివ. వద్దు వద్దొద్దు. అబ్బా, ఏం కాదులే. ఇలారా, నా పక్కన నిలబడు. రమ్మంటుంటే రా. ఏంటి శివ, అలా దూరంగా ఉంటే ఫోటో ఏం బాగుంటుంది చెప్పు? కొంచెం దగ్గరికి రా. ఇంకొంచెం. మనిద్దరం రెడీగానే ఉన్నాము, కానీ ఫోటో ఎవరు తీస్తారబ్బా? ఆ పక్కన దాక్కుందెవరు? అరే నందిని, ఇలారా ఇలారా. శివ, నీకు తెలుసో లేదో, మా నందిని ఫోటోలు చాలా బాగా తీస్తుంది. అక్కేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? నందిని, ఇంకా చూస్తావేంటి? ఇలా మా ఇద్దరికి ఒక మంచి ఫోటో తీసుకో. నేనా? నువ్వే. నేను శివ ఇలా దగ్గరగా ఉన్న ఫోటో తీసుకుని నీకు ముచ్చటగా ఉంటుంది కదా. నీ ముచ్చట తీర్చడానికే ఈ ఫోటో సెషన్. నీ టాలెంట్ మొత్తం చూపించి నీకు కావలసిన ఫోటోలు తీసుకో. అక్క, నిజంగా అంటున్నావా? నిజంగానే. కావాలంటే ఈ ఫోటోస్కి కెమెరా ఉమెన్ నందినితో మాధవి అనే క్యాప్షన్ కూడా పెట్టుకో. స్టార్ట్ చేయి. రా. స్టార్ట్ కాదు మాధవి, ఇది నీకు ఎండ్ అవుతుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నువ్వే అడ్డంగా బుక్ అయిపోతున్నావు. సరే, ఫోటో తీస్తాను. అబ్బా, ఎందుకు శివ టెన్షను? మే హూనా. నువ్వు అలా బిగుసుకుపోకు. హ్యాపీగా ఫోటోలకి పోజు పెట్టాలి, నాలాగా. దా. ఉండు.
ఒక నిమిషం. ఆ, నందిని, నువ్వు తీసిన ఫొటోస్ అన్నీ ఒక చోట కొలాబ్ చేయడం తెలుసు కదా? తెలుసు. అయితే కలర్ ఫొటోస్ అన్నీ కొలాబ్ చేసి చూపించు. ఒక మంచి మెమరీ లాగా దాచిపెట్టుకుంటాను. అలాగే అక్క. మాధవి, మంచి మెమరీ కాదు, ఈ ఫోటోల్ని అందరికీ చూపిస్తే అదే నీకు బ్యాడ్ మెమరీ అవుతుంది. నాతో ఏదో మాట్లాడాలి అని రమ్మన్నారట. మిమ్మల్ని సూటిగా ఒక మాట అడగొచ్చా? దేని గురించి? నాతో చెప్పకుండా దాచిపెట్టిన విషయాన్ని గురించి. కొంపదీసి నా భర్త ఎవరో వీళ్ళకి తెలిసిపోయిందా? మీరు చెప్పనంత మాత్రాన నిజం బయటపడదనుకోకండి. బయటకు రా.